కొరింథీయులకు రాసిన పత్రిక 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలంట? ఎవరిని పోలి? దేవుని పోలి. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే ఇమిటేట్ గాడ్ అని ఉంటుంది. ఇమిటేట్ చేయడం అంటే ఏంటిది? ఇమిటేషన్ చేయడం అంటే ఏంటిది? ఒక వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే డ్రెస్ చేయడం, వాళ్ళలాగా మాట్లాడడం, వాళ్ళలాగా నడవడం. హల్లెలూయా. ఉదాహరణకి చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఫస్ట్ టైం స్నేహితులు అవుతున్నారు. ఫస్ట్ టైము స్నేహితులు, ఫ్రెండ్స్ అవుతున్నారు. ఒక నెల తర్వాత చూడండి, వీడు మాట్లాడే మాటలన్నీ వీడికి వస్తాయి, వీడు మాట్లాడే మాటలన్నీ వాడికి వస్తాయి. ఆ పదాలు, ఆ మాటలు, ఆ బూతులు, చెడు మాటలు అన్నీ మాట్లాడతాడు. వీడు ఉన్నట్టు వాడు ఉన్నట్టు, వీడు ఎటువంటి డ్రెస్ వేసుకుంటే వీడు కూడా అటువంటి డ్రెస్ వేసుకోవాలనుకుంటాడు. ఫ్రెండ్స్, స్నేహితులు. హల్లెలూయా. అదే ఇమిటేట్ చేయడం అంటే ఒక వ్యక్తిలాగా మనం ఉండడానికి ప్రయత్నం చేయడం. ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి. ఎఫెసీ సంఘంలో అందరూ జాగ్రత్తగానండి. ఎఫెసీ సంఘము మరి ఒక దేవుడు సేవకులైన యోహాను, పౌలు, తీమోతి వీళ్ళందరూ పరిచర్య చేసిన సంఘము ఎఫెసీ సంఘం. కానీ ఈ సంఘంలో మాత్రము భయంకరమైన పాపాలు ఉండేటివంట. ఏముండేటివి? పాపాలు. ఆ పాపాలు ఉన్నప్పుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. హల్లెలూయా. ఇంకోసారి చదవండి 1వ వచనము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలు. ఇక్కడ చూడండి, ఒక పిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళ తండ్రిని చూసి నేర్చుకుంటారో, పిల్లలు ఏ విధంగా అయితే ఒక కుమారుడు ఉన్నాడు, కుమారుడు తండ్రిని చూసి నడుచుకుంటాడు, తండ్రిలాగా ఉండాలనుకుంటాడు. అదేవిధంగా మనము కూడా దేవుని బిడ్డలమైతే మనము దేవుని పోలి నడుచుకోవాలి అని పౌలు చెప్తున్నాడు. మనం ఎవరిని పోలి నడుచుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుని పోలి నడుచుకోవాలి. ఇమిటేట్ క్రైస్ట్. క్రీస్తుని పోలి మీరు నడుచుకోండి అని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. 2వ వచనం చదవండి, 2nd వర్స్. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అందరూ చూడండి జాగ్రత్తగా. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. సరే, క్రీస్తు ఎలా నడుచుకున్నాడు, దేవుడు ఎలా నడుచుకున్నాడు అని అంటే ఆయన ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రేమించి దేవునికి తనను తాను అర్పించుకున్నాడు, తనను తాను సమర్పించుకుంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2లో మనం చూస్తాం, మనము కూడా దేవునికి మనని సమర్పించుకోవాలంట. దేవునికి మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి మనని కూడా. హల్లెలూయా. యేసు ప్రభువు తనను తాను తండ్రి అయిన దేవునికి అర్పించుకున్నాడు, అందరినీ ప్రేమించాడు. ఇటువంటి ఒక గుణము మనము కలిగి ఉండాలి. ఇమిటేట్ క్రైస్ట్. క్రీస్తుని పోలి నడుచుకోండి, దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? అందరినీ ప్రేమించాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి తనను తాను అర్పించుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చీకటిలో నడిచేవాళ్ళు దేవుని పోలి నడుచుకోరు. వెలుగులో నడిచేవాళ్ళు మాత్రమే దేవుని పోలి నడుచుకుంటారు. చీకటిలో నడవడం అని అంటే పాపము చేయడం, పాపపు జీవితం కలిగి ఉండడం, రహస్యమైన సీక్రెట్ సిన్స్ కలిగి ఉండడం, రహస్యమైన పాపాలు కలిగి ఉండడం. వెలుగులో నడవడం అంటే పరిశుద్ధ జీవితం జీవించడం, ఏ దాపరికం లేకుండా జీవించడం. అటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు ముఖము వెలుగుతుంది, మన జీవితాలు వెలుగుతాయి, మన జీవితాలు ప్రకాశిస్తాయి అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. మనలో వెలుగు ఉన్నప్పుడు, మనలో చీకటి లేకుండా మనలో వెలుగున్నప్పుడు మన ముఖం మాత్రమే ప్రకాశించదు, మన జీవితము కూడా ప్రకాశిస్తుంది. మన జీవితం కూడా ఏమవుతుందంట? ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఎందుకు నా జీవితాలలో ఆశీర్వాదాలు లేవు? ఎందుకు నా జీవితాల్లో అభివృద్ధి లేదు? ఎందుకు నా జీవితంలో మేలు లేదు అని అంటే నా జీవితంలో వెలుగు
తక్కువ ఉంది, చీకటి ఎక్కువ ఉంది.